మా గార్డెన్‌లోకి కొన్ని కొత్త మొక్కలను తీసుకొచ్చామండి. అవేంటంటే సన్‌ఫ్లవర్సు. ఎందుకు సన్‌ఫ్లవర్సు అంటే యెల్లో కలర్ గదా! యెల్లో కలర్ ఫ్లవర్సు ఈజీగా బటర్‌ఫ్లైస్‌ని, హనీ బీస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఇవి మొక్కలకి పాలినేషన్‌కి ఉపయోగపడతాయి కూరగాయ మొక్కలకి. అందుకని ఇట్లా నాకు బంతి మొక్కలు యెల్లో కలర్‌లో ఉన్నయి పెట్టటం బాగా ఇంట్రెస్టు. యెల్లో గానీ, రెడ్ గానీ ఏదైతే బీస్‌ని, బటర్‌ఫ్లైస్‌ని అట్రాక్ట్ చేస్తాయో ఇవి ఇండైరెక్ట్‌గా కూరగాయ మొక్కలకి యూజ్‌ఫుల్ అవుతాయి. పాకే చెట్లు బెడ్లున్నాయి గదా! ఆటిల్లో ముందు పక్క 4 ఉన్నాయి. 4 పెట్టాము. మన ఊళ్ళలో కూడా పొలాల్లో చూస్తే ఇట్లా కందులు గానీ, ఇట్లా సన్‌ఫ్లవర్స్ గానీ వేస్తా ఉంటారు. ఎందుకంటే ఇట్లా ఇండైరెక్ట్‌గా ఆ కలర్ ఫ్లవర్సు హనీ బీస్‌ని, బటర్‌ఫ్లైస్‌ని అట్రాక్ట్ చేస్తాయని. అలాగే ఫ్రంట్ సైడ్‌కి కొన్ని గులాబీ మొక్కలు మళ్ళీ తీసుకొచ్చాము. ఈ గులాబీ మొక్క ఏంటనుకుంటున్నారా? డార్క్ యెల్లో కలర్. ఈ కలరు గులాబీ మొక్కలు మా ఇంట్లో లేవు. అందుకని 3 మొక్కలు డార్క్ యెల్లో కలర్ ఇవి తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ గార్డెన్‌లో పెట్టాము. చూడండి 15 రోజులకి పూసినయి ఉన్న మొగ్గలు. చాలా బాగున్నాయి. బాగా అట్రాక్ట్ చేస్తుంది బీస్‌ని గానీ, ఇంకా బటర్‌ఫ్లైస్‌ని గానీ యెల్లో కలరు. ఎంత బాగుందో చూడండి. చాలా ఆర్గనైజ్‌గా పెట్టుకున్నాం. పింక్ కలరు, మధ్యలో యెల్లో, మళ్ళీ ఇక్కడ రెడ్డు, మళ్ళీ యెల్లో, ఇది లైట్ పింకు, ఇక్కడ డార్క్ పింకు, మళ్ళీ యెల్లో. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.